జయ గురు దత్తాత్రేయ. 2024 ఫిబ్రవరి నెల కన్యారాశి ఫలితం. కన్యారాశి వారు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు. ఈ కన్యారాశి వారు గ్రహ యోగాన్ని పొందబోతున్నారు. అయితే కొంత అనారోగ్య సమస్య లేదా మానసిక బాధలు, మానసిక ఒత్తిళ్ళు, మానసిక అశాంతి ఇది ప్రధానంగా సూచిస్తున్నాయి. ఫిబ్రవరి నెలలో వైవాహిక సమస్యలు క్లియర్గా తెలుస్తున్నాయి. దాని ద్వారా వచ్చేటటువంటి బాధ మనశ్శాంతిని కోల్పోయేటట్టు చేస్తుంది. అయితే ఇక్కడ ఆరోగ్యం ఎలా ఉంటుంది? గత నెల కన్నా ఈ నెల కొంత మేరకు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. లోన్లు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో పూర్తిగా బాగుంటుందని చెప్పడానికి లేదు. ఆర్థికపరమైనటువంటి యోగాలు కొద్ది శాతం మాత్రమే ఉన్నాయి. అలాగే ఈ కన్యారాశి వారికి వైవాహిక సమస్యలు సూచిస్తున్నాయి. వివాహం కుదరకపోవడము, వివాహం దగ్గర దాకా వచ్చి ఆగిపోవడం, అంటే ఒక సంబంధం వస్తుంది, అది కన్ఫామ్ అవుతుంది అన్న నమ్మకం కలిగేసరికి అది క్యాన్సిల్ అవ్వటం. ఇలా కన్యారాశి వారు ఈ నెలంతా చికాకులు ఎదుర్కొంటారు. అటు ఆర్థిక పరంగా అవ్వచ్చు, వ్యాపార పరంగా అవ్వచ్చు. ఈ అష్టమంలో గురువు ఉండడం ద్వారా అటు పిల్లల చదువుల వల్ల మీరు ఎదుర్కొనే సమస్యలు అవ్వచ్చు. ఒకటి కాదు, ఈ 2024 ఫిబ్రవరిలో పెద్దగా అనుకూలంగా లేనటువంటి రాశిలో కన్యారాశి ఒకటి. అనారోగ్య సమస్యల ద్వారా కూడా చికాకులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. వైవాహిక సమస్యల ద్వారా కూడా చికాకులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అయితే కొంత అదృష్టం ఏంటి అంటే కొన్ని ఈ పంచమగ్రహాలు రవి, బుధ, శుక్ర, కుజ, చంద్రులు ఈ 5 గ్రహాలు కూడా యోగించినప్పటికీ ప్రధానమైన గ్రహాలు యోగించకపోవడం చేత పూర్తిగా గ్రహ బలము లేకపోవడము, ఈ నెల ప్రతి విషయంలో కూడా ఏదో ఒక సమస్య ఎదుర్కోవడం. కన్యారాశి వారు ఒక స్థలం అమ్ముడు పోవాలి, ఒక స్థలాన్ని అమ్మాలి, అమ్మలేకపోతారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. లోన్లు పెట్టినా లోన్లు రాక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే అన్నిటికీ భగవంతుడే శరణాగతి, భగవత్ అనుగ్రహం ఉండాలి. ఈ కన్యారాశి వారు ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరాన్ని వినండి. ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరాన్ని వినండి. దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయంలో 1 కేజీ కుంకుమ దానం చేయండి. ఫిబ్రవరి 9వ తారీఖు, 26వ తారీఖు తలస్నానం చేయండి. ఈ విషయాలని గుర్తుపెట్టుకొని ఈ పరిహారాలు ఆచరిస్తే కొంతమేరకు ఉపశమనాన్ని పొందుతారు. ఈ నెల ఏది ఏమైనప్పటికీ కన్యారాశి వారికి గ్రహబలం కొంచెం తక్కువగానే ఉందని చెప్పాలి. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జయ గురు దత్తాత్రేయ.